సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు వినేష్ ఫోగట్ గుడ్ బై చెప్పారు. రెజ్లింగ్ కు వీడ్కోలు చెప్పినట్లు ట్వీట్ చేశారు. తనకింకా పోరాడే బలం లేదు అని భావోద్వేగానికి గురయ్యారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు వినేష్ ఫోగట్ గుడ్ బై చెప్పేశారు. రెజ్లింగ్ కు వేడుకోలు చెప్పినట్లు ట్వీట్ చేశారు. తనకి ఇంకా పోరాడే బలం లేదు అని భావోద్వేగానికి గురయ్యారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రెజ్లర్ వినేష్ ఫోగట్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ట్వీట్ చేయడం జరిగింది, నేను ఇంకా రెజ్లింగ్ లో పాల్గొనను అని చెప్పి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ నీలిమ, భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే 6:12 సందర్భంలో ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసింది. కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించు, మీ కళ నా ధైర్యం రెండు కూడా విచ్ఛిన్నమయ్యాయి, నాకు ఇంకా పోరాడే బలం లేదన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రస్తుతం ఆమె ప్యారిస్ లో ఉంది. అక్కడి నుంచి నేరుగా ట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్యారిస్ ఒలింపిక్ ఫైనల్ లో చేరిన వినేష్ ఫోగట్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది. మరోవైపు తనను అనూరాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. తనను సిల్వర్ మెడల్ కు అర్హురాలుగా ఫిర్యాదుతో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై ఆర్బిట్రేషన్ ఇంకా తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఈ లోపే వినేష్ ఫోగట్ ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నంతా కూడా చేసిన దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమె మెడల్ ఎదురు చూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆమె పైన అనర్హత వేటు వేయడం జరిగింది. ఒలింపిక్స్ లో ఒక రకంగా ఇండియాకు షాక్ ఇవ్వడమే జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. వినేష్ ఫోగట్ పై వేటు వేయడంతో అటు పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ప్రధాని మోదీ సైతం ఆమెపై అనర్హులుగా వేటు వేయడం పైన పూర్తిగా కూడా ఆయన బాధాకరం అంటూ వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. 50 కిలోల విభాగంలో వినేష్ ఫోగట్ ప్రస్తుతం ఫైనల్ చేరుకుంది. అయితే అదే సందర్భంలో ఆమె వెయిట్ కూడా 100 గ్రాములు అదనంగా ఉండటంతోనే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆమెపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా నిన్న తెలపడంతో ఒక్కసారిగా యావత్ భారత్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేసింది. నీలిమ.